హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మనం మంచిగా టేస్టీగా ఉండే ఈ ఎగ్ నత్తల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఎంతో సింపుల్గా అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత సింపుల్గా టేస్టీగా ఉన్న కర్రీని తయారు చేసేసుకుందాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకో. ఈలోపే దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 1.5 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసుకునే 3 టమోటాస్ వేసి మంచిగా మగ్గించుకోవాలండి. మనం టమాటోస్ బాగా మగ్గిపోవాలి, త్వరగా మగ్గిపోవాలంటే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మగ్గించుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే మెత్తగా మగ్గిపోతుందండి. చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిపోయిన వెంటనే మనం ముందుగానే క్లీన్ చేసుకునే నత్తలు ఉంటాయి కదండి, అవి తీసి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ కారం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీకు కారం ఎంత కావాలితే అంత వేసుకోండి. నేనైతే అంతే వేస్తాను. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించేసుకోండి. చూడండి ఇలా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిపోయినప్పుడు మనం మంచిగా ముందుగానే మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మన ఎగ్స్కి కారము ఇవన్నీ పట్టుకొని ఉండాలంటే కొంచెం ఒక్క 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకోండి. వెంటనే మూత తీసేసి ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి. ఎంత కావాలితే అంత గ్రేవీకి వేసేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చూడండి ఇలా అయిపోతుంది. మంచిగా టేస్టీగా ఉన్న కర్రీ రెడీ అయిపోయిందండి. మనం దీంట్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే మొత్తం మిక్స్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర జల్లేసుకొని పక్కకు తీసేసుకుంటే టేస్టీ అయిన కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ సింపుల్ అయిన ఐటమ్స్ మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.